తర్వాత గుండమ్మ కథ 2 చిత్రం స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఫ్యాన్స్ కూడా నాగ చైతన్య ఎన్టీఆర్ గుండమ్మ కథ 2 చిత్రం చేస్తే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని భావిస్తూ ఉన్నారు. ఈ చిత్రం అప్పట్లోనే బాక్సాఫీస్ ని బద్దలు కొట్టింది. ఇప్పుడు ఉన్న జనరేషన్ లో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఇటీవల వచ్చిన సంక్రాంతికి వసనం సినిమా కామెడీ జోనర్లో వచ్చి కేవలం తెలుగులో మాత్రమే 300 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ఎన్టీఆర్ నాగ చైతన్యతో గుండమ్మ కథ 2 లాంటి కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తే ఖచ్చితంగా ఇది 1000 కోట్ల బొమ్మ అయ్యే అవకాశం ఉంది. ఎన్టీఆర్ కి ఫ్యాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ఉంది కాబట్టి గుండమ్మ కథ లాంటి క్లాస్ సినిమా చేస్తే తెలుగు ఆడియన్స్ కే కాకుండా నార్త్ ఆడియన్స్ కూడా పరిచయం చేసినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ నాగ చైతన్య కలిసి నటించడానికి సిద్ధంగానే ఉన్నట్లు ఫిలిం నగర్ సమాచారం. ఈ చిత్రంలో సాయి పల్లవిని హీరోయిన్ గా తీసుకుంటారని సమాచారం. సావిత్రి పాత్రలో సాయి పల్లవిని తీసుకునే అవకాశం ఉంది. గుండమ్మ కథ చిత్రం కమలాకర్ కామేశ్వరరావు దర్శకత్వంలో వచ్చింది. 1962లో విజయవాహిని సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఇందులో సూర్యకాంతం, ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వి రంగారావు, సావిత్రి జమున ప్రధాన పాత్రలు పోషించారు. అప్పటిదాకా పౌరాణిక చిత్రాలకే దర్శకత్వం వహించిన కామేశ్వరరావు ఈ సినిమాతో మొదటిసారిగా సాంఘిక చిత్రాన్ని తీశాడు. అప్పటిలో ఇది అగ్రశ్రేణి నటులతో నిర్మించిన మల్టీ స్టారర్. కానీ గుండమ్మ కథ అని సూర్యకాంతం పాత్ర పేరు మీద సినిమా పేరు పెట్టడమే గొప్ప వైవిధ్యం అని విశ్లేషకులు ప్రస్తావిస్తారు. అన్నదమ్ములు అయిన హీరోలు గుండమ్మ ఇంట్లో చేరి ఆమె కూతుర్లను ఎలా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అనే థీమ్తో ఈ కథ సాగుతుంది. సినిమా విడుదలకి ముందు విమర్శలు రావడంతో విడుదల సమయంలో చిత్ర వర్గాలు ఉత్కంఠతో ఎదురు చూశారు. గుండమ్మ కథ ప్రివ్యూ చూసినప్పుడు ఎన్టీఆర్ నిక్కల్లో తెరపై కనిపించగానే ప్రివ్యూ చూస్తున్న చిన్న పిల్లలంతా ఒక పెట్టున నవ్వారు. అది చూసిన చక్రపాణి ఆ అంచనాతోనే ప్రివ్యూ అవ్వగానే ఎవరిని అనుకున్న సినిమా సూపర్ హిట్ అని తేల్చేశారు. ఆయన అంచనాలు నిజం చేస్తూ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు ఈ సినిమాని ప్రెజెంట్ ట్రెండ్ కి తగ్గట్టుగా తీయడానికి నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తూ ఉన్నారట. ఎన్టీఆర్ నాగ చైతన్య గుండమ్మ కథ రీమేక్ చేస్తే 1000 కోట్లు కలెక్ట్ చేయడం ఖాయమని ఫిలిం నగర్ లో వినిపిస్తోంది. మరి ఈ సినిమా ఎప్పుడు తెరకెక్కుతోంది అన్నది ఆసక్తిగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.